రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిట్ విచారణ కేసీఆర్ ముగిసింది. దాదాపు 4 గంటల 45 నిమిషాల పాటు విచారణ కొనసాగినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ని అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ లైవ్ ద్వారా సిద్ధంలో. భాస్కర్, చెప్పండి, ఎట్టకేలకు సిట్ విచారణ ముగిసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? సురేష్, దాదాపు 4 గంటల 45 నిమిషాల పాటు కేసీఆర్ గారి విచారణ కొనసాగినట్టుగా తెలుస్తోంది. ప్రతి ప్రశ్నకు కూలంకషంగా ఆయన సావధానంగా సమాధానాలు చెప్పడమే కాకుండా సిట్ అధికారులు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానంతో పాటు తిరిగి ఆయనే ఇంకా ఎక్స్టెన్షన్ గా కొన్ని క్వశ్చన్స్ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో అనేక సందర్భాల్లో ఆయన చెప్పాడు, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి కేసు అసలు కేసే కాదనేటువంటిది. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ భవన్ దగ్గర ఒక మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కూడా మాట్లాడి చెప్పారు, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి కామన్ మ్యాన్ కూడా ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి గూఢాచార వ్యవస్థను బహిర్గతం చేయడంతో దేశానికి ఎంత ముప్పు ఉంది, రాష్ట్రానికి ఎంత ముప్పు ఉంది అనేటువంటి అన్ని అంశాలను ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఇవాళ కేసీఆర్ గారి విచారణకు హాజరైనటువంటి సందర్భంలో దాదాపు 4 గంటల 45 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. విచారణలో డీఐజీ విజయ్ కుమార్ తో పాటు ఇటు డీసీపీలు కూడా పాల్గొన్నారు. నారాయణ రెడ్డితో పాటు డీసీపీ నారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి, కేఎస్ రావుతో పాటు శ్రీధర్, అదేవిధంగా వెంకటగిరి, ఈ అధికారులతో పాటు మరికొంత మంది టెక్నికల్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే 4 గంటల 45 నిమిషాల పాటు విచారణ జరిగినప్పటికీ ఆయన 65 సంవత్సరాలు పైబడ్డటువంటి వ్యక్తే కాకుండా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుత ప్రతిపక్ష నేతగా కూడా ఆయన ఉన్నారు. కాబట్టి ఆయన అడిగినటువంటి ఆయనను దాదాపు 4 గంటల 45 నిమిషాల పాటు విచారించినప్పటికీ పూర్తి వివరాలు ఆయన చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మరి కాసేపట్లో అధికారులు వాళ్ళకున్నటువంటి ఆ టీంతో పాటు బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. మనకున్నటువంటి సమాచారం మేరకు ప్రస్తుతానికి 4 గంటల 45 నిమిషాల పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను విచారించినటువంటి పరిస్థితి. ఇవాళ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇవాళ కేవలం కక్ష సాధింపులో భాగంగానే ఈ విచారణ పేరుతో కొత్త డ్రామాకు రేవంత్ ప్రభుత్వం తెరతీసిందని, తన పరిధిలో ఉన్నటువంటి పోలీసులను తమ అధికార దర్పంతో పోలీసులను ఉపయోగించుకొని బీఆర్ఎస్ నేతను అవమానపరిచే విధంగా నోటీసులు అంటించడం కానీ, నోటీసుల వ్యవహారంలో కానీ, విచారణ సందర్భంగా కానీ కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు విచారణ సందర్భంగా కానీ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు కావచ్చు. ఇవాళ బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ స్వాప్నికుడు, తెలంగాణ సాధించినటువంటి తొలి ముఖ్యమంత్రి పట్ల వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు కానీ పూర్తిగా ఆక్షేపణీయంగా ఉందనేటువంటిది చాలా స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. ఇవాళ ఆయన ఎర్రవెల్లిలో ఉంటాను, అక్కడికి విచారణకు రావాలని చెప్పినప్పటికీ అక్కడికి వెళ్లకుండా కేవలం ఇక్కడికే వస్తామని పట్టుబడటమే కాకుండా గోడకు ఇవాళ నోటీస్ బోర్డు ఏదైతే నోటీస్ ఉందో నోటీస్ అందించడం కనుక తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని ఆయన వ్యక్తం చేశారు. భారత పౌరుడిగా చట్టాల మీద, న్యాయాల మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా తాను విచారణకు వస్తున్నప్పటికీ తన మనసు చాలా బాధగా ఉందని చెప్పారు. ఎందుకంటే చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించుకొని పోలీసు ఈ రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఈ 160 సిఆర్పిసి కింద ఎవరైతే సాక్షిగా వ్యక్తిని విచారిస్తారో ఆ విచారించేటువంటి వ్యక్తిని తాను కోరుకున్న చోటకు వెళ్లి అధికారులు విచారించాలి తప్ప వాళ్ళు రమ్మన్న ప్లేస్ కు రాకూడదు అనేటువంటి జీవోను కూడా తుంగలో తొక్కి వాళ్ళ మూర్ఖంగా వ్యవహరించడమే కాకుండా పోలీసులు కనీసం వాళ్లకు ఉన్నటువంటి చట్టాలను గౌరవించేటువంటి పరిస్థితి కానీ, న్యాయస్థానాలు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని గౌరవించేటువంటి పరిస్థితి కానీ లేదనేటువంటి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక తెలంగాణ సాధించడానికి తెలంగాణ ఉద్యమం నుంచి మొదలైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా ఏర్పడి అనేక రకాలుగా తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, అభివృద్ధి దిశలో ముందుకు వెళ్ళడానికి అనేక రకాల ప్రయత్నాలు, వ్యూహాలు చేశారు. కానీ తెలంగాణ సాధించే క్రమంలో ఏ ఇంట్లో అయితే తాను వ్యూహ రచన చేశారో, తెలంగాణ సాధనకు ఏ రకంగా ఆయన ఇక్కడ ప్లానింగ్స్ వేశాడో, ఇక్కడ నుంచి ఉద్యమాన్ని ఎట్లా నడిపించాడో అదే ప్లేస్ లో ఇవాళ సిట్ అధికారులను పంపించి విచారణ చేయించడం పూర్తిగా ఇది తెలంగాణ కేసీఆర్ గారిని అవమానపరిచేటువంటి చాలా స్పష్టంగా తెలుస్తోంది. నిజంగా కేసీఆర్ నివసించేటువంటి నందీనగర్ నివాసం నుంచి ఆయన ఉద్యమ కార్యాచరణను మొదలుపెట్టి తెలంగాణ స్వాప్నికాన్ని సాధించినటువంటి వ్యక్తిగా, ఆయన తెలంగాణని సాధించినటువంటి ఘనత తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా కాకుండా 4.5 తెలంగాణ కోట్ల ప్రజల ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా, ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా ఎలుగెత్తి చాటినటువంటి తెలంగాణ ప్రజలను ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి వ్యూహాలను రచించినటువంటి ఏ ఇంట్లో అయితే ఆయన వ్యూహాన్ని రచించాడో అదే ఇంట్లో ఇవాళ సిట్ అధికారుల పేరుతో వేధింపులకు గురి చేయడం ఇది కేవలం రేవంత్ రెడ్డి మూర్ఖత్వానికి,
పోలీసుల అత్యుత్సాహానికి పరాకాష్ఠగా మారిందనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సిట్ విచారణ ముగిసింది. వాళ్ళు మరి కాసేపట్లో బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే అనేక సార్లు రవీందర్ రెడ్డి డీసీపీ బయటకు వచ్చి ఫోన్లో ఉన్నతాధికారులను సంప్రదిస్తూ జరుగుతున్నటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఓవైపు డీఐజీ స్థాయి అధికారి విజయ్ కుమార్ ఉన్నప్పటికీ సజ్జనార్తో మాట్లాడుతూ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉన్నటువంటి సజ్జనార్తో మాట్లాడుతూ కేసీఆర్ గారు సావధానంగా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడమే కాకుండా ఏ అధికారం ప్రకారం మాజీ ముఖ్యమంత్రిని మీరు అడుగుతారనేటువంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు. నిజంగా కూడా ఒక పోలీస్ అధికారికి ఒక ముఖ్యమంత్రికి ఉండేటువంటి సంభాషణ ఏంటంటే, అంతర్గత విభాగంలో పనిచేసేటువంటి ఇంటెలిజెన్స్ అధికారులకు తమకు సమాచారం కావాల్సిందిగా కేవలం వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్లకు కేవలం సమాచారం మాత్రమే అడుగుతారు. వాళ్ళు సమాచారాన్ని ఏ విధంగా సేకరిస్తారనేటువంటి అంశాన్ని దాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు తెలియదు, మంత్రులకు అసలే తెలియదు అనేటువంటి కనీస విలువలు తెలియనటువంటి ప్రభుత్వం ఇవాళ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి కేసీఆర్ గాని మిగతా వ్యక్తులు కానీ ఎవరు కూడా దాన్ని పాటించకుండా కేవలం సమాచారం కోసం అధికారులు అడిగినటువంటి సందర్భంలో ఏ అంశాలతో సమాచారాన్ని తీసుకొస్తారనేటువంటి అంశాన్ని ఇవాళ బహిర్గతం చేస్తూ బహిరంగ ప్రపంచానికి చూపించే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరేదైతే ఉందో అది పూర్తిగా ఆక్షేపణీయమైనటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి విచారణ పూర్తయినటువంటి నేపథ్యంలో లోపల ఉన్నటువంటి అధికారులందరూ కూడా బయటకు వస్తున్నటువంటి విజువల్స్ మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం 4:45 పాటు కేసీఆర్ గారిని విచారించారు. ఆ విచారణ అనంతరం ఎన్ని ప్రశ్నలు అడిగారు, ఏం జరిగింది అనేటువంటిది మరి కాసేపట్లో మనకు అధికారిక సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తోంది. అధికారులు కిందకు దిగుతున్నటువంటి విజువల్స్ మనం చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. డీఐజీ వెహికల్ ని వెనక్కి తీసుకొస్తున్నారు. విజయ్ కుమార్ ఈ విచారణలో పాల్గొన్నటువంటి సిట్ అధికారి విజయ్ కుమార్ ప్రస్తుతం ఆయన తన వాహనంలో ఎక్కబోతున్నారు. ఆయనతో పాటు రవీందర్ రెడ్డి, కేఎస్ రావు, అదేవిధంగా వెంకటగిరితో పాటు శ్రీధర్, మరొక డీసీపీ నారాయణ రెడ్డి, వీళ్ళంతా కూడా ఆ విచారణలో పాల్గొన్నారు. విచారణ అనంతరం తిరిగి వెళ్తున్నటువంటి బయటకు వస్తున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. బయటకు వస్తున్నటువంటి అధికారులందరూ కూడా బాల్కనీలో నిలబడ్డటువంటి విజువల్స్ మనం చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. ఆ మొత్తం విచారణకు సంబంధించి పాల్గొన్నటువంటి అధికారులు, హాజరైనటువంటి ఆఫీసర్స్ అందరితో కూడా మాటలు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో 3వ ఫ్లోర్ నుంచి కిందకి రాబోతున్నారు వాళ్ళ అధికారులందరూ కూడా. విజయ్ కుమార్ బయటకు వస్తున్నటువంటి విజువల్స్ మనం వీడియోలో చూడొచ్చు. డిఐజీగా ఉన్నటువంటి విజయ్ కుమార్ ఆయన సిట్ చీఫ్ గా కూడా ఉన్నారు. ఆయనతో పాటు మిగతా అధికారులందరూ కూడా వస్తున్నారు. ఇవాళ నందినగర్ నివాస ప్రాంతాన్ని కేసీఆర్ గారి విజయం సందర్భంగా ఒక యుద్ధకాండం తలపించే విధంగా బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను, ఆ పార్టీకి సంబంధించినటువంటి వారిని ఎవరిని రానియకుండా పూర్తిగా 144 సెక్షన్ విధించే విధంగా కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించారు. మనం చూసుకోవచ్చు. ఇక్కడ డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు గస్తీ కాస్తూ ఎవరు వస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా గ్రహిస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో అధికారం వస్తే అభివృద్ధి దిశగా ఎట్లా తీసుకెళ్లాలి, రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలనేటువంటి వ్యక్తిత్వం, ఆలోచన, గొప్ప మైండ్ సెట్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ అధికారం వస్తే దీన్ని ఎట్లా దుర్వినియోగం చేయవచ్చు అనేటువంటి దానికి అద్దం పట్టే విధంగా రేవంత్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి తీరైతే చాలా స్పష్టంగా న్యాయం ధర్మం గెలుస్తుందనేటువంటిది గతంలో అనేక సార్లు కేసీఆర్ గారు చెప్పారు. ఇవాళ ఎంతటి ఇబ్బందులకు గురి చేసినా ప్రజాక్షేత్రంలో తాను అన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వాళ్ళు ఫాలో అవుతామని చెప్పడానికి, దాన్ని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎండగడతామని గతంలో చెప్పారు. అదేవిధంగా ఇవాళ మంచేదో చెడుదో ప్రజలు పూర్తిగా గ్రహిస్తున్నారు. కాబట్టి విచారణ పేరుతో ఎంత ఇబ్బందులకు గురి చేసినా తాను విచారణకు హాజరవుతానని చెప్పారు. దాదాపు 7-10 వయసులో కూడా ఆయన విచారణకు హాజరై అంత ఓపికగా సమాధానాలు చెప్తున్నటువంటి సందర్భంలో సిట్ అధికారులకే ఒక వంతు ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తనకున్నటువంటి మేధా సంపత్తి, తెలంగాణ ప్రాంతంపై తనకున్నటువంటి అనుభవం, దేశ రాజకీయాల్లో తనకున్నటువంటి గొప్ప రాజజ్ఞత, వీటన్నింటినీ చూస్తూ ఉంటే ఇవాళ కేవలం వచ్చినటువంటి సిట్ అధికారులు ఎంతో కొంత కేసీఆర్ చూసి నేర్చుకోవాల్సిందే తప్ప వాళ్ళు క్వశ్చన్లు అడిగిన తర్వాత కేసీఆర్ చెప్పే సమాధానాలకి వాళ్లకు
పూర్తిగా మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. ఇంత పెద్ద పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిని ఇవాళ క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన ద్వారా ఎంతో కొంత నేర్చుకునేటువంటి విజ్ఞానం సంపాదించుకునేటువంటి పరిస్థితుల్లో మన సిట్ అధికారులు ఉంటారు తప్ప ఆయనను క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితిలో ఉండకపోవచ్చు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సిట్ అధికారుల విచారణ అనంతరం బయటికి వస్తున్నటువంటి విజువల్ చూడొచ్చు. వాళ్ళు ఏమైతే ఆ టెక్నికల్ టీమ్ సపోర్ట్ని తీసుకొచ్చారో ఆ టీంకు సంబంధించి కంప్యూటర్, ప్రింటర్, అదేవిధంగా కొన్ని టెక్నికల్ సంబంధించినటువంటి వాటన్నింటినీ కూడా తీసుకువెళ్తున్నారు. మొత్తం ఈ ఇష్యూకు సంబంధించి పూర్తిగా ముందు నుంచి చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాదన ఏదైతే ఉందో ఆ వాదన చాలా వరకు కరెక్ట్గా అయింది. కేసీఆర్ గతంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో జర్నలిస్టులు అడిగినటువంటి క్వశ్చన్స్కి చాలా స్పష్టంగా చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ఏంటండి, మీకే పని లేక ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, అదొక పనికి మాలిన కేసు అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి అవసరమైనటువంటి సమాచారాన్ని తెచ్చివ్వమని సంబంధిత అధికారులను అడుగుతారు. వాళ్ళు ఏ రకంగా సమాచారం తీసుకొస్తారనేటువంటిది మాకు సంబంధం లేదు అనేటువంటిది అనేక సందర్భాల్లో ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఇవాళ దేశంలోనే మొదటిసారిగా ఒక ప్రతిపక్ష నేతకు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశంపై నోటీసులు ఇచ్చి పిలిచి విచారించినటువంటి గొప్ప ఇవాళ బ్లాక్ డే అయినటువంటి చరిత్ర మాత్రం తెలంగాణ పోలీసులకు దక్కిందని చెప్పుకోవచ్చు. విచారణ అనంతరం తీసుకెళ్తున్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ని కారులో ఎక్కిస్తున్నటువంటి విజువల్స్ మనం చూడవచ్చు. కేఎస్ రావుతో పాటు రవీందర్ రెడ్డి, ఏసీపీ శ్రీధర్తో పాటు నారాయణ రెడ్డి వీళ్ళంతా కూడా మనకు కనిపిస్తున్నటువంటి విజువల్స్ లో ఉన్నారు. వాళ్ళతో పాటు మిగతా పోలీస్ అధికారులు టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు కేసీఆర్ గారు చెప్పినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం అంతా కూడా రికార్డ్ చేసినటువంటి దాన్ని అంతటినీ కూడా వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో పోలీసులు దీని అంతటినీ కూడా తీసుకొని కమాండ్ కంట్రోల్ సెంటర్కు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇక 2 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి తెలుగు సీరియల్కు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి తెలంగాణ పోలీసులు నిర్వహిస్తున్నటువంటి సినిమాకు ఒక శుభం కార్డు పడడానికి ఇప్పటికైనా రోజులు వస్తాయా రావచ్చు. ఎందుకంటే దాదాపు 2 ఏళ్లుగా ఇచ్చినటువంటి హామీలపైన కాన్సన్ట్రేట్ చేయకుండా, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలను ఇవ్వకుండా, కనీసం ఈ మొత్తం అంశాలపై ఎక్కడా కూడా ప్రజలకు వివరాలు చెప్పకుండా కేవలం 3 అంశాలపై, ఫోన్ ట్యాపింగ్ అని ఒకటి, కాళేశ్వరం అని ఒకటి, కార్ ఈ రేసింగ్ అని ఒకటి, ఈ 3 అంశాలపై బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి 3 నేతలను తీవ్రంగా ఇబ్బంది గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని బయటపెడుతున్నటువంటి క్రమంలో, ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అక్రమాలను, కమిషన్ దందాలను బయటపెడుతూ తెలంగాణలో ఇవాళ జరుగుతున్నటువంటి అక్రమ దందాను బయటపెడుతున్నటువంటి క్రమంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏదో రకమైనటువంటి కేసుతో ప్రజలను డిస్టర్బెన్స్ కు క్రియేట్ చేసి ఆ డిస్టర్బెన్స్ ద్వారా ప్రజలను డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అంశం పట్ల చాలా ప్రజలు గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం విచారణ పూర్తయింది కాబట్టి మరి కాసేపట్లో అధికారులు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోబోతున్నారు. ఇప్పటికే కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్స్ తో పూర్తి ఆధారాలను తీసుకున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు విచారించినటువంటి అధికారులు ఎవరికీ కూడా తెలియనటువంటి గొప్ప అనుభవం మాత్రం ఇవాళ కేసీఆర్ గారిని విచారించిన సందర్భంలో వాళ్ళకు వచ్చి ఉంటుంది. ఎందుకంటే అనేక రకాలుగా ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో తనకున్నటువంటి అనుభవం కావచ్చు, తనకున్నటువంటి పరిజ్ఞానం కావచ్చు, ఆయనకు దేశ రాజకీయ వ్యవస్థల పట్ల కానీ ప్రతి రంగంలో కానీ ఆయనకున్నటువంటి ఒక రాజజ్ఞత కావచ్చు, వీటన్నింటినీ వాళ్ళ ఈ సందర్భంగా మాట్లాడే సందర్భంలో వచ్చినటువంటి అధికారులకు వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ కాకుండా ప్రతి దానికి సమాధానం చెప్తూ ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో పెట్టినటువంటి కేసు, రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి అధికారాన్ని ఉపయోగించుకొని, పోలీస్ బలగాలను ఉపయోగించుకొని వాళ్ళు చేస్తున్నటువంటి ఒక రాజకీయ క్రీడలో భాగంగానే ఇట్లాంటివి జరుగుతున్నాయనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి కాసేపట్లో అధికారులు పూర్తిగా బయటికి వెళ్లిపోయిన తర్వాత కేసీఆర్ గారు కిందికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం లోపల హరీష్ రావుతో పాటు కేటీఆర్ గారు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా లోపల ఉన్నారు. మరొక 2 సీనియర్ న్యాయవాదులు గండ్ర మోహన్ రావుతో పాటు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కూడా కేసీఆర్ గారి నివాసంలో ఉన్నారు. కిందకు వచ్చిన తర్వాత వారి వివరాలను పూర్తిగా తెలుసుకొని ఏం జరిగింది, ఎట్లా జరిగినటువంటి కూడా డిస్కస్ చేసుకున్నటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అసలు లేనటువంటి కేసు, ఆ సంబంధం లేనటువంటి వ్యక్తులు, అవసరం లేనటువంటి ఇన్వెస్టిగేషన్, ఇదంతా కూడా ఒక డ్రామాను తలపించే విధంగా ఇవాళ రాష్ట్రంలో
కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2 ఏళ్లుగా తెలంగాణలో అభివృద్ధి పూర్తిగా క్లియర్గా వెనకబడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అభివృద్ధి కుంటుపడటమే కాకుండా అభివృద్ధి లేక తిరోగమనం పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సిట్ విచారణ సందర్భంగా నిన్న సిట్ అధికారులకు లేఖ రాసినటువంటి కేసీఆర్ గారు దాంట్లో చాలా స్పష్టంగా కొన్ని అంశాలను పేర్కొనడం జరిగింది. భారత రాజ్యాంగం పట్ల, భారత ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నటువంటి ప్రజానాయకుడిగా అనేక సంవత్సరాలు ఉద్యమాలు చేసి దీని సందర్భంగా ప్రజా సమస్యల పట్ల ఉద్యమాలు చేసి ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేటువంటి వ్యక్తిగా ఆయనకున్నటువంటి అనుభవంతో ఆయన విచారణకు హాజరవుతున్నప్పటికీ పోలీసుల తీరు మాత్రం పాలకుల వ్యవహారం మాత్రం తీవ్ర అభ్యంతరకరంగా ఉందని, తన నివాసానికి చేరుకునేటువంటి క్రమంలో పూర్తిగా తన నివాసం ఎర్రవెల్లికి రావాలని చెప్పినప్పటికీ అక్కడ ఉన్నటువంటి చట్టాన్ని, రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా నోటీసులు ఇవ్వడమే కాకుండా ఆ నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో కనీసం తన ఇంటికి రెండోసారి నోటీసు ఇచ్చేటువంటి క్రమంలో తన ఇంటి గోడకు నోటీసులు అంటించడం పట్ల మాత్రం ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారం పట్ల ఆయన ప్రతిసారి చెప్తున్నటువంటి వివరాలన్నింటినీ కూడా కనీసం పట్టించుకోకుండా పోలీసుల వ్యవహారం కనిపిస్తుంది. దాదాపు 10 ఏళ్ల పాటు దేశంలోనే నెంబర్ 1గా ఉన్నటువంటి తెలంగాణ పోలీసు వ్యవస్థ పోస్టింగ్ల కోసం, ప్రమోషన్ల కోసం రేవంత్ రెడ్డి దగ్గర మోకరిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అధికారం కోసం ఇట్లాంటి పనులు చేస్తున్న తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ గారు. అంతేకాకుండా ఇదే అంశంలో పదే విచారణ సందర్భంగా ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు కావచ్చు, విచారణ చేయాలనేటువంటి పట్టుబడుతూ తాను కోరుకున్నటువంటి ప్లేస్లో రావాలని అక్కడ చట్టం చెప్తున్నా చట్టాన్ని పట్టించుకోకుండా వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా ఆక్షేపణీయంగా ఉన్నాయంటూ సుప్రీంకోర్టులో గతంలో ఉన్నటువంటి కొన్ని జడ్జిమెంట్స్ను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఇవన్నీ కూడా దాన్ని జత చేసి మీకు పంపిస్తున్నాం అంటూ లెటర్లో పెట్టారు. అయినప్పటికీ తాను విచారణకు వస్తానని చెప్పడం, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణ సందర్భంగా హాజరు కావడం, విచారణకు హాజరైనటువంటి క్రమంలో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో భాగంగా 11 గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి నేరుగా నందినగర్లోని ఇంటికి చేరుకోవడం, అక్కడ భోజనం తర్వాత ఎవరైతే సిట్ అధికారులు వచ్చారో వాళ్ళతో మాట్లాడడం కూడా అన్ని సాధారణంగా జరిగిపోయాయి. 4 గంటల 45 నిమిషాల పాటు వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత అధికారులందరూ కూడా వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కేసీఆర్ గారు సంబంధించినటువంటి అంశంలో అధికారులు నేరుగా బయలుదేరి ఇప్పుడు వెళ్లిపోతున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో కేసీఆర్ గారు కిందకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆయన వెంట హరీష్ రావుతో పాటు కేటీఆర్ గారు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ముగ్గురు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే మీడియాకు అడ్రస్ చేస్తారా లేదంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారా అనేటువంటిది పార్టీ పరంగా మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఇక మొత్తం వ్యవహారం పట్ల మాత్రం బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచి నిరసనలు చేయడం, సీఎం దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాలు విజయవంతంగా పాల్గొనడం, అంతేకాకుండా తమ అభిమాన నాయకుడు, తెలంగాణ సాధించినటువంటి స్వాప్నికుడు, తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి తెలంగాణ గాంధీగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని ఇవాళ ఇబ్బంది పెట్టి విచారణ పేరుతో ఇట్లాంటి హేయమైన చర్యకు తీసుకోవడం మాత్రం బీఆర్ఎస్ పార్టీ కాకుండా తెలంగాణ ప్రజలు కూడా తీవ్రంగా దీన్ని ఖండించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ అంశం పట్ల భవిష్యత్తులో ఇట్లాంటి పరిణామాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కారుకు బుద్ధి చెప్తామనేటువంటిది కరాఖండిగా చెప్పారు. కేవలం పగలు ప్రతీకారాల కోసమే ఈ విచారణ పేరుతో డ్రామాలు చేస్తున్నారు తప్ప దీంట్లో వచ్చిందేం లేదు, పోయిందేం లేదు, ఒరిగిందేం లేదు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టం. ఇబ్బంది పెట్టడమే పరమావధిగా ఇవాళ జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించి పూర్తిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 4 గంటల 45 నిమిషాల పాటు విచారణ పూర్తయింది. విచారణ అనంతరం ఇవాళ అధికారులు వెళ్లిపోయారు, సిట్ అధికారులు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఎట్లాంటి విచారణ జరిగింది, ఏం జరిగింది, ఎట్లాంటి వివరాల పట్ల విచారణ జరిగింది అనేటువంటి అంశం కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సిట్ అధికారులు ఎంత వేధింపులకు గురి చేసినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా ఆయన నేరుగా వచ్చారు, వారు కోరుకున్న చోటే విచారణలో పాల్గొన్నారు. కానీ 65 సంవత్సరాల పైబడిన వ్యక్తి ఎక్కడైతే విచారణకు రామ్మని చెప్తారో సాక్షిగా,
ఆయన కోరుకున్న చోట విచారించాలని చెప్పినా ఇవాళ అధికార అహంకారం ఉందనేటువంటి దర్పంతో కేసీఆర్ గారిని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా చట్టం న్యాయం పైన గౌరవం ఉన్నటువంటి ప్రజా జీవితం ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా గౌరవప్రదంగా ఆయన విచారణకు వచ్చి విచారణలో పాల్గొనడం జరిగింది. విచారణ ముగిసింది. దాదాపు 4 గంటల 45 నిమిషాల పాటు. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ మనకు పార్టీ నుంచి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం విచారణ ముగియడంతో సిట్ అధికారులందరూ నేరుగా ఇక్కడ నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్లారు. అక్కడ కమిషనర్తో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో కేసీఆర్ గారికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీ నుంచి కానీ, ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి కానీ మరి కాసేపట్లో మన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. భాస్కర్ గారు, చట్టాన్ని గౌరవించి సిట్ అధికారులకు సహకరించారో అలాగే హాజరయ్యారు. ప్రధానంగా హాజరయ్యే ముందు కూడా నిన్న 6 పేజీల లేఖ రాశారు. ఏదైతే చట్టానికి సంబంధించి కావచ్చు, రాజ్యాంగం సంబంధించి కావచ్చు, ఉల్లంఘించినటువంటి అంశాలకు సంబంధించి కేసీఆర్ ప్రస్తావించారు. ఆ ప్రస్తావించినటువంటి అంశాలను కూడా ఇలాంటి విషయాలు ఉన్నాయో ఆ విషయాలు కూడా ఈ రోజు సిట్టు ముందర కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారు అనుకోవచ్చా మనం? ఆ విషయాలు కూడా పూర్తిగా ఆ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావనకు తీసుకొచ్చేటువంటి క్రమంలోనే ఇవాళ విచారణ జరిగింది. విచారణ జరిగేటువంటి క్రమంలో చాలా అంశాలు దీని తెరపైకి వచ్చాయి. కేవలం మనం పదే అదే విషయం చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి సమాచారం అవసరం ఉందనేటువంటిది అధికారులు అడుగుతారు. వాళ్ళు ఏ రకంగా వివరాలు తీసుకొచ్చిస్తారు? ఫోన్ ట్యాపింగ్ చేస్తారా, పోలీసులను పెట్టి మాన్యువల్ గా ఫాలో అవుతారా, లేదంటే కెమెరాలను పెట్టుకొని తిరుగుతారా, స్పైని పెడతారా అనేటువంటి విషయాలపైన వాళ్ళకి ఎట్లాంటి సంబంధం లేదు. ఇది కొద్దిసేపటి క్రితం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు గూఢాచారి వ్యవస్థను పూర్తిగా బట్టబయలు చేస్తూ గూఢాచారి వ్యవస్థ అనేటువంటిది దేశంలో ఉందనేటువంటి దాన్ని మర్చిపోయి సామాన్యుడికి కూడా దేశ రాష్ట్రాలకు సంబంధించినటువంటి గూఢాచారి వ్యవస్థ పట్ల పూర్తి స్థాయిలో అవగాహన వచ్చే విధంగా, దాంట్లో ఉన్నటువంటి లొసుగులన్నీ తెలిసే విధంగా ఇవాళ మీడియాకు లీకులు ఇచ్చుకుంటూ కావాలని ఒక దురుద్దేశపూరితమైనటువంటి కుట్ర కొనసాగింది. ఆ కుట్రలో భాగంగా కేవలం ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఈగోను సాటిస్ఫై చేయడం కోసం, కేవలం ఆ ఈగోను సాటిస్ఫై చేయడం కోసం దాన్ని ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించేటువంటి వ్యవహారం కొనసాగింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇది ప్రజలంతా కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశానికి ముఖ్యమంత్రికి సంబంధం లేనటువంటి అంశంలో పదే జరుగుతున్నటువంటి అంశాలను, ఇక్కడ నెలకొన్నటువంటి అంశాలను పదే ఇబ్బంది పెట్టే విధంగా, దాన్ని ప్రజలను డైవర్ట్ చేసే విధంగా, మున్సిపల్ ఎన్నికల్లో కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేసే విధంగా ఇవాళ కొనసాగుతున్నటువంటి ఇష్యూకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇవాళ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న సందర్భంలో వాటిని కంట్రోల్ చేసి డైవర్ట్ చేసే విధంగా, అవి బయటకు ఎక్స్ప్రెస్ కాకుండా డైవర్ట్ చేసే విధంగా చాలా స్పష్టంగా ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కొన్ని మీడియా సంస్థలను వాళ్ళ పరిధిలో పెట్టుకుని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతిదాన్ని కూడా మనం ఇవాళ చూసుకోవచ్చు. ఇవాళ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులను ఈ రకంగా అవమానపరచడం, ఇబ్బందులకు గురి చేయడం, ఇట్లాంటివి భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. రాబోయే రోజులలో దీనికి సరైనటువంటి సమాధానాలు కూడా చెప్తారని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కేసీఆర్ గారికి సంబంధించినటువంటి విచారణ ముగిసింది. విచారణలో ఎట్లాంటి అంశాలు చర్చకొచ్చాయి, ఏ అంశాలపైన అధికారులు క్వశ్చన్స్ అడిగారు, ఎట్లాంటి సమాధానాలు చెప్పారు, తిరిగి మళ్ళీ విచారణకు వస్తానన్నారా, లేకపోతే విచారణలో ఏం అంశాలు చెప్పారనేటువంటిది మాత్రం మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంటి నివాసాలలో మాత్రం కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి ఎవరిని అలో చేయడం లేదు. అధికారులు అయితే పూర్తిగా వెళ్లిపోయారు. కొంత టెక్నికల్ టీం ఉంది. ఆ టెక్నికల్ టీం మరొక 10-15 నిమిషాల్లో బయటికి వస్తారు. దాని తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఉపనేత హరీష్ రావు కూడా లోపల ఉన్నారు. వాళ్ళు మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. ఇక్కడ మాట్లాడతారా లేదంటే తెలంగాణ భవన్ లో మీడియాను అడ్రస్ చేస్తారనేటువంటిది ఒక 10 మినిట్స్ లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.